వెంకటేష్ గారి అభిమానులకి, చిరంజీవి గారి అభిమానులకి ముందుగా నమస్తే అండి. సో, మనశంకర వరప్రసాద్ నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట. ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీ సంస్థలనేటివి ఈ యొక్క సాంగ్‌ని రైట్స్ అనేటివి తీసి ప్రదర్శించారనమాట. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు సాంగ్ అనేది. సో, సాంగ్ అనేది ఎలా ఉంది, ఏంటి అని చెప్పి విషయానికొస్తే నేను ముందే చెప్తున్నానండి. ఇప్పుడు అనిల్ రావిపూడి తీసిన సినిమా ఏదైతే ఉందో ఇంతకు ముందు వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం. సో ఆ యొక్క మూవీ అనేది భారీ బడ్జెట్ తో వచ్చింది. డాకు మహారాజా మళ్ళీ వచ్చి గేమ్ చేంజర్ గ్రాస్ కలెక్షన్ ని ఈ యొక్క మూవీ అనేది దాటిందనమాట. సో అంటే సంక్రాంతికి వస్తున్నాం మూవీ అనేది దాటిందనమాట. నెంబర్ 2 ప్లేస్ లో ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ2 తెలంగాణలో. మన చిరంజీవి గారు మళ్ళీ వచ్చి మన వెంకటేష్ గారు ఈ యొక్క సాంగ్ లో ఒకే ఫ్రేమ్ మీద ఒకే స్టేజ్ మీద కనిపిస్తున్నారన్నమాట. అది కాకుండా నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, చిరంజీవి గారు ఫ్రేమ్ మొత్తం ఉంటారండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారన్నమాట. వెంకటేష్ గారు ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పి ఎవరికి తెలియదు. ఎప్పుడు వస్తారు, ఏ ఏ నిమిషంలో వస్తారు, చిరంజీవి గారికి ఆపద వస్తే వస్తున్నారా, నీకు ఎలా తెలుసు బ్రో అంటే డైరెక్ట్ గా అనిల్ రావిపూడి గారు చెప్పారు. సో ఆయన చెప్పింది నేను చెప్తున్నాను అనమాట. క్లారిటీ కానీ ఎవరు మిస్ చేయదు. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ఇటువంటి అప్డేట్స్ మీరు మళ్ళీ పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, సాంగ్ అనేది చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చింది అని చెప్పి నేను చెప్పను. ఓకేనా. 2 minutes తర్వాత ఆ సాంగ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఈ యొక్క 2 minutes ఫస్ట్ నుంచి సాంగ్ అనేది 3 minutes. ఓకేనా. ఈ యొక్క సాంగ్ లో 2 minutes కొంచెం బోరింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఈ యొక్క 2 minutes దాటిన తర్వాత సాంగ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఈ సాంగ్ కూడా ఎలా ఉందంటే, చిరంజీవి గారిని పొగుడుతూ వెంకటేష్ గారు పాడతారు, అంటే సినిమాలో అనమాట. వెంకటేష్ గారిని పొగుడుతూ చిరంజీవి గారు పాడతారు. సో వెంకీ అంటే మన వెంకటేష్ గారు, బాస్ అంటే మన చిరంజీవి గారు. ఈ యొక్క 2 పదాలని యాడ్ చేసి చిరంజీవి గారిని పొగుడుతూ వెంకటేష్ గారిని పొగుడుతూ సో ఈ యొక్క సాంగ్ అనేది తీయడం అనేది జరిగింది. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఇద్దరి ఈక్వల్ని, నేను చెప్పేది బాగా అర్థమవుతుంది కదా, ఇద్దరి ఈక్వల్ని సమానంగా పెట్టి సో ఈ యొక్క సాంగ్ అనేది తీయడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు సాంగ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? అందరికీ నచ్చే ఉంటది. ఎందుకంటే వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఒకే ఫ్రేమ్ లో ఒకే స్టేజ్ మీద కనిపిస్తున్నారు కాబట్టి. సో ఆ యొక్క ఇంకా మామూలు విషయం కాదు అసలు, వెళ్ళిపోద్ది అసలు. సంక్రాంతికి నిజంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫ్యామిలీ పరంగా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు చూడొచ్చు దీన్ని. నేను ఇంతకు ముందే చెప్పాను అనమాట, దీనికంటూ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్ అనేది ఇచ్చారా లేదా అనేది దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో ఈ సాంగ్ ఒకరిని ఒకరు పొగుడుతూ ఆ లిరిక్ కానీ కొంచెం యావరేజ్ అనిపించిందండి. సాంగ్ అనేది 2 minutes తర్వాత బాగుంటుంది అనమాట. మీరు బాగా గమనించారో లేదు, నేను అది పనిగా గమనించి మరీ వచ్చాను అనమాట. సో నాకు సాంగ్ అనేది ఒక 2 minutes దాటిన తర్వాత 1 minute వస్తుంది, మధ్యలో వస్తుంది. అక్కడి నుంచి సూపర్ దుమ్ముదుమారంగా ఉంది, ఎంటర్టైన్మెంట్ గా ఉందన్నమాట. సూపర్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది అక్కడి నుంచి. సో నా యొక్క పరంగా అయితే ఇదనమాట. మీకు ఎలా నచ్చింది అది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అది కాకుండా సంక్రాంతికి వస్తున్నాం, ఇంతకుముందు అనిల్ రావిపూడి గారు తీశారు మూవీ. సో ఆ యొక్క మూవీ బడ్జెట్ ఎంత అండి, ఇది మీకు ఇక్కడ తెలుస్తుంది, 50 కోట్లు అనమాట ఆ యొక్క మూవీ బడ్జెట్. ఆ యొక్క మూవీ బడ్జెట్ వచ్చి 50 కోట్లు అనమాట. అది ఎంత కలెక్షన్ చేసిందండి, 258 నుంచి 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది అనమాట. మామూలు విషయం కాదు అసలు. అంటే ఈ యొక్క మూవీ వచ్చి డాకు మహారాజా గేమ్ చేంజర్ వంటి పెద్ద సినిమాల్ని దాటి నెంబర్ 2 ప్లేస్ లో ఉందన్నమాట ఈ యొక్క మూవీ అనేది. ఇంకా దాంట్లో యాక్టింగ్ పరంగా మన వెంకటేష్ గారు ఏ విధంగా ఉంటారో ఆల్రెడీ తెలిసిందే అనమాట. ఈ సినిమాలో ఎందుకు తీసుకున్నారు అని అనేది వెంకటేష్ గారికి చాలా మంది, వెంకటేష్ గారిని ఈ సినిమాలో ఎందుకు తీసుకున్నారని చెప్పి చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది తెలుసుకోవాలని. సో ఇప్పుడు ఆ సినిమా అనేది భారీ బడ్జెట్, లో బడ్జెట్ తో వచ్చి ఎక్కువ గ్రాస్ కలెక్షన్ చేసింది. సూపర్ డూపర్ హిట్ అయిందప్ప, మామూలుగా కాదు అసలు. కాసులో వర్షమే అనుకో అసలు. అనిల్ రావిపూడి గారికి ఒక పండగే అనుకోవాలా. అంటే ఆయన అనిల్ రావిపూడి గారు కాదు, ప్రొడ్యూసర్ అనమాట. సో ఒక పండగ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, అది హిట్ అయింది కాబట్టి వెంకటేష్ గారిని పెడితే దాని సింపతితో ఈ యొక్క మూవీ కూడా హిట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. ప్రమోషన్స్ కూడా మామూలుగా చేసుకోవట్లేదు అనమాట. మన 2 తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లి ఇచ్చేస్తున్నాడు అనిల్ రావిపూడి గారు, మామూలుగా చేసుకోవట్లేదు. జస్ట్ ఒక 3 hours క్రితం ఒక ప్రెస్ మీట్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు వస్తే ఒక కాలేజీలో ఈ యొక్క సాంగ్ ని రిలీజ్ చేశారనమాట. అబ్బా జనాలు అందరూ లేడీస్ మళ్ళీ వచ్చి బాయ్స్ అండి, అందరు యూత్ పిల్లకాయలండి.
అసలు చాలా మంది యూత్ పిల్లకాయలు చాలా మంది వచ్చారు. మీరు చూసారో లేదో కానీ నేనైతే చూశాను అనమాట. మూవీ అనేది ఖచ్చితంగా భారీ హిట్ కొడుతుంది కంపల్సరీ. ఎందుకంటే ఈ యొక్క మూవీలో చిరంజీవి గారు మళ్ళీ వచ్చి వెంకటేష్ గారు ఉన్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. సో వెంకటేష్ గారు ఇప్పుడు వస్తారు, అది చాలా మందికి తెలీదు. నేను చెప్తున్నా బాగా వినండి. సీరియస్లీ వెంకటేష్ గారు వచ్చి సెకండ్ హాఫ్ లో వస్తారు. అది లాస్ట్ 25 minutes లో టచ్అప్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. టచ్అప్ ఇచ్చేసి వెళ్ళిపోతారంటే వెళ్ళిపోతాడు కాదు, వాళ్ళిద్దరితో ఎండ్ అవుతుంది అనమాట. మేబీ ఈ యొక్క మూవీ అనేది పార్ట్ 2 ఉంటుందా లేదా అని చెప్పి ఇంకా రూమర్ అయితే రాలేదు. అంటే రూమర్ రాలేదన్నమాట. వీళ్ళిద్దరిని కలిపాడు కాబట్టి మేబీ వచ్చే అవకాశం ఉందేమో అని నేను అనుకుంటున్నా. తీసే బాగుంది అనిపిస్తుంది. లేదా జనాలు చూస్తారో లేదో అదైతే మనకైతే అనవసరం. సో ఆ టాపిక్ అనేది మనకు అనవసరం కాబట్టి వెంకటేష్ గారు లాస్ట్ 25 minutes వచ్చి ఒక సాంగ్ ఉంటుంది, ఓకేనా, ఒక కామెడీ ఉంటుంది, ఒక లవ్ అనేది ఉంటుంది, సో ఒక యాక్షన్ ఫైట్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఉంటాయి అనమాట లాస్ట్ సీన్ లో. అంటే మేబీ నాకు తెలిసి క్లైమాక్స్ లో చిరంజీవి గారికి ఏమన్నా ఆపద వస్తే మన వెంకటేష్ గారు దిగుతారు అని చెప్పి ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. అది నాకు అక్కడ ఒక లాజిక్ అనేది కుడుతుంది అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ యొక్క లాజిక్ పరంగా చూసుకున్నట్లయితే లాస్ట్ లో వస్తాడు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఆ యొక్క యాక్షన్ సీన్ ఏదైతే ఉందో అది అయిపోయి, అంటే ఫస్ట్ సాంగ్ వస్తుంది, తర్వాత యాక్షన్ సీన్ వస్తుంది, తర్వాత ఏదైనా కామెడీ గీబిడీ పెట్టేసి ఒక లవ్ అనేది చూపించేసి అక్కడికి ఎండ్ చేస్తారేమో మూవీ అనేది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అదే ఆయన హింట్ ఇచ్చారు కాబట్టి మనం అల్లుకోపోవాలి కదా. సో ఇప్పుడు ఏదైనా సరే ఒక హింట్ దొరికిందంటే దాన్ని పుట్టు పూర్వతం సహా మనం చెప్తాం అనమాట. సో ఇక్కడ అదే జరిగేది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మన చిరంజీవి గారు వచ్చి ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ సూపర్గా ఉంటుందండి, మామూలుగా ఉండదంట. అస్సలు ఒక్కడు కూడా కూర్చోడు సీట్లో, అది మటుకు పక్క అనిల్ రావుపూడి గారే చెప్పారు డైరెక్ట్ గా. సో చిరంజీవి గారిని వేరే యాంగిల్లో చూస్తారనమాట, స్మార్ట్నెస్ లో, అది మటుకు పక్క. అంటే ఫస్ట్ లో చిరంజీవి గారిని బీభత్సంగా హైలైట్ చేసేస్తారు, ఓకేనా, ఎందుకంటే ఆయన ఇంట్రొడక్షన్ కదా. సో లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చి ఇంకా వెంకీ గారిని మన చిరంజీవి గారిని, మోస్ట్ ఇంపార్టెంట్ వెంకీ గారిని లాస్ట్ లో హైలైట్ చేస్తూ మూవీని ఎండ్ చేస్తారనమాట. ఇది పాయింట్. ఇంకా మూవీ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని అంటే మీకు తెలిసిందే, ఈ ఫ్యామిలీ పరంగా ఎంటర్టైన్మెంట్ గా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూసే అవకాశం ఉంది కన్ఫామ్ గా. సో ఇక చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతి కోసం పోయిన మీరు వినాలనుకుంటే వినొచ్చండి ఈ యొక్క కలెక్షన్ అనేది. సో ఈ యొక్క మూవీ అనేది 50 కోట్లతో వచ్చింది అనమాట. 300 కోట్లు గ్రాస్ అనేది సంపాదించింది అనమాట. సో ఓన్లీ 187 కోట్లు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కనీసం ఒక 2 వారాలు 3 వారాల క్రితం అనేది సంపాదించింది అనమాట. ఓన్లీ ఏపీ టు తెలంగాణలో అంతే 194 కోట్లు అనేది వచ్చింది అనమాట. ఇక ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే 35 కోట్లు అయితే లాభం అయితే వచ్చింది అనమాట. సో టోటల్ గా ఇటు ఆయనకి మొత్తం లాభంగా వచ్చింది. సో 41.50 కోట్లు అనమాట. అంటే 41.50 కోట్లు అనేది దాదాపు ఈ యొక్క మూవీ లాభం అనేది వచ్చింది అనమాట ఆయనకి. సో ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. ఇదండి అప్డేట్ అనేది. సో ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను అనమాట. ఓకేనా, బాయ్.